ఏంటి సావిత్రి అసలు ఈ వంటలేంటి, నాకు ఈ పనిష్మెంట్లేంటి? సర్లే నువ్వు సడన్ గా కాల్ చేసేవేంటి? చెప్తాను, ముందు ఇక్కడ కూర్చో. కూర్చోమన్నానా? అచ్చి బాబోయ్, మీ ఇంట్లో అది నట్టింట్లో మీ నాన్నకు వచ్చిన ఉయ్యాల కూర్చోబెట్టేసావేంటి? ఇంట్లో మా నాన్న లేరు. మరి మీ అమ్మ అక్క బావ వాళ్ళు కూడా లేరు కదా. వాళ్ళు కూడా లేరా? ఎవరు లేరు కాబట్టి మన ఇద్దరం కలిసి ఏమన్నా పనికొచ్చే పనులు ప్రాక్టీస్ చేద్దామా? పనికొచ్చే పనులేంటి? నువ్వు కొంచెం దగ్గరికి వస్తేనే మొదలెట్టేస్తాను. ముందు మా నాన్నని లైన్ లో పెట్టాలి, అది ఆలోచించు. తర్వాత పనికొచ్చే పనులేవో చేద్దాం. అంటే మా నాన్నని ఎలా పడేస్తావో చెప్పు, ప్లాన్ ఏంటి? ఒక రాయి కట్టి నూతిలో పడేద్దాం, దరిద్రం వదిలిపోతాయి. రాంబాబు సర్లే ఆలోచిస్తానులే. మంచి కుక్కలాంటి ఆలోచన వచ్చింది. మిషన్ ఇంపాసిబుల్ డాగ్ ప్రోటోకాల్ 2. ఏంటి అందరూ ఇలా ఎదురొచ్చారు? మందారం కనిపించట్లేదండి. ఒక్క పూట ఇంట్లో లేకపోతే ఎవరికి బాధ్యత లేదు తెలుస్తోంది. అందుకే ముక్కు ముఖం తెలియని వాడిని ఇంట్లో తీసుకొచ్చి ప్రేమ పెళ్ళి అని. మందారం, మందారం, నువ్వేం చేస్తున్నావు అక్కడ? మీరేం టెన్షన్ పడకండి నాయర్ గారు, మందారు ఎక్కడున్నా సరే నేను ఎతికి తీసుకొస్తాను. రంగనాయర్ గారు నమస్తే సార్. మా అమ్మాయికి ఐఐటీలో సీట్ వచ్చిందండి. స్వీట్ సార్. సరే నేను వస్తాను. చూడరా ఎక్కడుందో అది. ఏంటి సార్ వెతుకుతున్నారు? మందారం కనపట్లేదు, దాన్ని ఎత్తుకుతున్నాం. అయ్యో ఇచ్చేయండి సార్. నేనేమిటండి ఏమాడుతున్నారు? మరదే నిన్న రాత్రి 11 గంటలకి మందారాన్ని తీసుకుని లారీ దగ్గరికి మా ఇంటి మీదుగా కదా వెళ్ళారు. మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు? మందారం ఎక్కడ? ఎక్కడ దాచావు? అంటే నేను మందారం దాచేసి మీరంతా టెన్షన్ పడుతుంటే అది నేను తీసుకొచ్చి ఇచ్చి మీ ఇంప్రెషన్ కొట్టేయచ్చని అలా చేశాను సార్. ఎక్కడా? ఈ వీచ్ ఎవరా లారీలో దాశాను సార్. వెళ్ళి తీసుకోండి. ఆ లారీ ఇప్పుడు అక్కడ లేదు, కట్ల కోసం అడవికెళ్ళింది. 2 రోజులు అయితే కానీ తిరిగిరా. అసలు అడవిలో పుల్లు ఉంటాయి. ఈ మందారం గానీ వాటి కంట్లో పడింది అనుకో కసక్కే. నిన్ను ఇప్పుడు మీరు నన్ను కొడతాం కంటే మందారాన్ని ఎదగడం బెటర్. పదండి రా. మందారం, 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 మందారం. మందారం దొరకకపోతే చెప్తాను రా నీ పని. మీరు టెన్షన్ పడకండి నాయర్ గారు, ఇది పోతే ఇంకో కుక్కను కొనిస్తాను, దాన్ని పెంచుకుందిరిగా. ముందు నిన్ను గంత కాల్చి చంపుతా. కుక్కంటే అయ్యగారికి ప్రాణం. మందారం, మందారం, మందారం. నాకు తెలుసు నీకేం కాదని. రా బండకెచ్చు, బండకెచ్చు, బండకెచ్చు. అల్లు బుజ్జు బుజ్జులు రాజా. నువ్వు ఆగు. ఇదిగో ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి ఇదే పనిష్మెంట్. నడుచుకుంటూ రా బండిది. ఇదేం ఊరు సావిత్రి, నడిచి నడిచి ఒళ్ళంతా పులిసిపోయినట్టుంది. వీళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. పైగా పేరుకి ఆదర్శ గ్రామం. అమ్మా, వాల్వా బస్సుకు వానర్లా ఉండేవాడిని, క్లీనర్లా అయిపోయింది చూడు. నువ్వేం బాధపడక సావిత్రి, ఈ నొప్పులదే ఉందో 4 రోజులు తగ్గిపోతాయి. నేను ఏడ్చేది నీ ఒళ్ళు నొప్పుల గురించి కాదు. ఆ సుధాకర్ గాడు వస్తున్నాడు. సుధాకర్ గాడు ఎవడు? మీ అన్నయ్య? కాదు, నేను చేసుకుంటే మీ అన్నయ్య అవుతాడు. మా నాన్న నేను ఎంత ద్వేషిస్తాడో వాడిని అంతగా ప్రేమిస్తాడు. అసలు నువ్వు నా జీవితంలోకి రాకపోతే వాడికిచ్చే పెళ్లి చేయాలనుకున్నారు. వాడు ఈ రోజు రేపో వస్తాడంట. అది తలుచుకుంటేనే బాధగా ఉంది. నువ్వేం బాధపడకో, నేను మేనేజ్ చేస్తానులే. సావిత్రి, ఒళ్ళంతా ఎవడో గట్టి కరిసేస్తున్నట్టుంది. నాకేమన్నా మంచి మందు ఉంటేవా? మందు లేదు గాని ముద్దుతో సరిపెట్టుకో. నువ్వు మా నాన్న నొప్పించలేకపోతే ఇదే ఆఖరి ముద్దు. నువ్వు ముద్దు నాకు రొమాంటిక్ గా పెట్టావు అనుకున్నాను, రెచ్చగొడతానికి పెట్టావు అనమాట. బాదం బాబా ఎక్కడా సుధాకరం? అరే సుధాకర్, అరే ఏంట్రదంతా? లెనిను స్టాలిను నాకు ఒకేసారి కనబడినా నేను ముందుగా మీకే నమస్కారం చేస్తాను. ఎందుకో
ఎందుకంటే నాకు దేవుణ్ణి మొదటగా చూపించింది గురువే కదా. అది మీరే కదా మావయ్య గారు. ఈడో సెగోవేరా, ఈయన ఈగోవేరా, సరిపోయింది ఇద్దరికి. మావయ్య గారు, మీరిచ్చిన పుస్తకం లెనిన్ జీవిత చరిత్ర, వాట్ ఏ బుక్, వాట్ ఏ బుక్. 17 సార్లు చదివాను మావయ్య గారు. ఒక్కసారి చదివితే అర్థం కాలేదా? తెలుగు వెర్షన్ కొనుక్కోవాల్సింది. ఏంటి వాణి, వీడిని చూస్తుంటే యూత్ లో నాలాగే కనిపించట్లేదు. అయ్యి బాబోయ్, ఇది బాగా వావరు. మీ పర్మిషన్ లేకుండా 2 డిసిషన్స్ తీసుకున్నాను మావయ్య గారు. ఏంటవి? అది ఏంటంటే ఆ బుక్ చదివి 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 నేను లెనిన్ మీద పిహెచ్డికి అడ్మిషన్ తీసుకున్నాను మావయ్య గారు. వావ్, దాట్స్ వండర్ఫుల్. ఇంకోటేంటి? అది నా పేరు మార్చుకున్నాను మావయ్య గారు. సుధాకర్ నుంచి ఈ రోజు లెనిన్ సుధాకర్ గా మార్చుకున్నాను. దాట్స్ ద స్పిరిట్. ఈ లెనిన్ ఆయన కాటన అయితే నేను డెనిమ్. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం వదిన గారు. నమస్కారం అన్నయ్య గారు. వెళ్ళొస్తానండి. ఎవరి కసక్కు? ఏంటి సుధాకర్? అదే ఎవరి అమ్మాయి? ఆ అమ్మాయి పక్కింటి అమ్మాయి. అమ్మో, పరస్త్రీని చూడటం నేరం సుమి. సావిత్రి గారు నమస్కారం అండి. అరే అరే, పిచ్చి మందారం నేనంటే ఎంత ప్రేమ మావయ్య గారు. కుక్కలు మంచి చెడు చాలా సింపుల్ గా కనిపెట్టేస్తాయి సుధాకర్. అవును, దే నో హూస్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. మావయ్య గారు, ఇందాక ఊర్లోకి వస్తుంటే ఫారెన్ కార్ ఒకటి అడ్డుగా కనబడింది. అసలు ఇలాంటి విదేశీ వస్తువులను దిగుమతి చేయడం వల్ల మన భారతదేశం చాలా ఆదాయం కోల్పోతుంది. అసలు ఆ కారు చూసిన క్షణం మన దేశ ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించి నా కళ నుంచి తిరిగి మావయ్య గారు. ఎక్స్క్యూజ్ మీ ఫర్ మై టియర్స్. ఎక్స్క్యూజ్ మీ. ఎంతకీ ఆ కారు ఎవరిది మావయ్య గారు? ఉన్నాడులే, ఓ క్యాపిటలిస్ట్ బూర్జువా. ఐ హేట్ క్యాపిటలిస్ట్ అండ్ ఐ హేట్ బుర్జువా ఆల్సో. మావయ్య గారు ఇందాక నుంచి ఎంత చూడొద్దనుకున్నా కనబడుతున్నాడు. ఎవరండి అతను? సావిత్రి ఫ్రెండ్. 2 రోజులు వెళ్ళిపోతాడు. ఆ కారు అతందే. అయినా అతిథి దేవో భవ. నువ్వు అతి బావా. రేపు తెల్లవారుజామున 3:30కి మాట్లాడుకుందాం బ్రదర్. తెల్లవారుజామున 3:30? మీరు మరీ అంత పొద్దున్నే లేచిపోతారా? అసలు ఇన్ఫాక్ట్ నేను పుట్టినప్పటి నుంచి సూర్యుడు నన్ను బెడ్ మీద ఇప్పుడు చూడలేదు మావయ్య గారు. మనం పుట్టిన 2 ఏళ్ల వరకు బెడ్ మీద ఉంటాం కదండి. అప్పుడు మీ ఊర్లో సూర్యుడు రాలేదండి? అసలు నేను పుట్టినప్పటి నుంచి 3:30కే లేచి అమ్మ ఒడిలో ఆడుకునేవాని, బెడ్ మీద కాదు. మావయ్య గారు, నేను ఫ్రెష్ పై వస్తాను. మీరు ఆ పుస్తకం ఇస్తే ఐల్ బి ఎట్ పీస్. తీసుకెళ్ళి. థ్యాంక్ యూ. వస్తాను మావయ్య గారు. ఇది బిస్కెట్లో ఇంకా వచ్చే ఇట్లా. ఒరే లేని సుధాకరు, నువ్వు దండాలెట్టి దండలేసే టైప్ రే చెప్తా. ఇప్పుడు నీ ఫోటోకి దండేసి ఏర్పాటు చేస్తాను చూడు. సావిత్రి, నాయుడు గారు, ఏమంటో నాయుడు గారు, రాంబాబు గారు, ఏమైందండి? రండి సార్. ఎందుకు అలా అరుస్తున్నారు? ఏంటి? రండి. ఈ సుధాకరు పగలేలే నిన్ను, నైట్ అయితే నెపోలియన్. పదండి విశ్వరూపం చూద్దరు గాని. రండి. లెనిన్ సుధాకర్. మావయ్య గారు, మీరేంటి ఇలా వచ్చారు? అవును, నువ్వు ఇక్కడ మందు కొడుతున్నావు, సిగరెట్ కాలుస్తున్నావు అని ఇతను చెప్పాడు. నాకు కూడా వాసన వస్తుందేంటి? ఓ అదా, నా దేవుడు బొమ్మ వేస్తున్నాను మావయ్య గారు. 1 minute. అంటే మావయ్య గారు, ఈ పెయింట్స్ లో కొంచెం ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంటుందన్నమాట. అందుకే స్మెల్. పాపం తను కూడా పొరబడి పెగ్గుందని అడిగాడు. అయినా ఏ క్యాపిటలిస్ట్ ఆల్వేస్ కంప్లైంట్స్ హీస్ లైక్ ఎ స్టోన్ ఇన్ రెవల్యూషన్ అని మీరు ఇచ్చిన లెనిన్ బుక్ లో పేజ్ నెంబర్ 283 చదివారు. You're right. 18 సార్లు చదివారు మావయ్య గారు. మరి ఆ సిగరెట్ ఏంటి? నీ దేవుడికి దూపం ఎత్తనావా? మా మావయ్య గారికి లైట్ గా జుట్టు కొంచెం నెరిసింది. సో ఆ షేడ్ ఇద్దామని వెతికాను సార్. కానీ ఆ పెయింట్స్ లో ఆ షేడ్ దొరకలా. ఆయన దగ్గర ఎలాగో స్టాక్ ఉంటుంది కదా అని ఆయన అడిగారు. ఓ సిగరెట్ తీసుకున్నాను. దాంతో ఆ ఫినిషింగ్ అది చాలా పర్ఫెక్ట్ గా. థ్యాంక్స్ ఫర్ సిగరెట్. మీకు ఈ లెనిన్ సుధాకర్ మీద ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా మావయ్య గారు? ఉన్నాయి సుధాకర్ గారు. ఈ కెమెరాలో ఫుటేజ్ అంతా చెక్ చేస్తే అన్ని బయటపడతాయి. హలో, నిన్నటి నుంచి ఆ కెమెరా పనిచేయట్లేదు. ఇలాంటిది ఏదో జరుగుద్దని నేను కూడా రికార్డ్ చేశాను నాయర్ గారు. లేదండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మావయ్య గారు? నో 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 నో, ఐఎమ్ సారీ, నేను డిస్టర్బ్ చేశాను.
రేపు పండగ కొత్త బట్టలు పంపిస్తాను, వేసుకో. అలాగే మామయ్య గారు. నీకు కూడా పంపిస్తాను. మహాభాగ్యం నాయర్ గారు. రండి. బై ద వే, గుడ్ వన్. ఏంటి ఫోన్ ని కూడా ఎలా మేనేజ్ చేశానని ఆలోచిస్తున్నావా? చెప్తా. దీన్ని వీడియో జామర్ అంటారు. ఫ్లిప్కార్ట్ లో కొన్నా. ఇది ఎక్కడుంటే అక్కడ వీడియో రికార్డ్ అవ్వదు. బాగా మేనేజ్ చేశారా? బాగా చేసావు. మా ఊర్లో ఒకడు పిచ్చి కుక్కకే మంచి కుక్క అని పేరు పెట్టాడు. దాంతో అందరికి చచ్చినట్టు మంచి కుక్క మంచి కుక్క అని పిలవాల్సి వచ్చింది. నిన్ను కూడా అలాగే వీళ్ళందరూ మంచోడు అని పిలుస్తున్నారు. అర్థం కాలేదు కానీ థ్యాంక్స్ అండి. అర్థంగానే ట్యాక్ చేయడాన్ని ఇగో అంటారండి. కామ్రేడ్స్, ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం, అంటే కార్మికుల పండగ. మా ఊర్లో పండగ అంటే పచ్చతోరణాలతో పసుపు బొమ్మలతో కలర్ఫుల్ గా ఉంటది. మీ ఊరేంటి అంతా ఎర్రగా ఉంది? కార్మికులకి ప్రాణం పోసేది ఉద్యమం. ఈరోజు మనం నాయకుడు లెనిన్ గురించి మాట్లాడుకుందాం. ఆయన జీవిత గాథ గురించి, ఆయన ఫిలాసఫీ గురించి మాట్లాడుకుందాం. అది మనం వింటుంటే మన ముందున్న బాధ్యత గుర్తుకొస్తుంది. ఈరోజు లెనిన్ గురించి మాట్లాడడానికి మన ఇంటికి అతిథిగా విచ్చేసిన కామ్రేడ్ లెనిన్ సుధాకర్ గారిని పిలుస్తున్నాను. A theory or state of organization in which the property is owned by the community. I got it. మీలో చాలా మందికి ఇంగ్లీష్ రాదు కదా, ఇట్స్ ఓకే. సామ్యవాదం అంటే సమాజంలోని ఆస్తంతా సమాజానికి మాత్రమే చెందిందని, వ్యక్తులు తమ అవసరాల మేరకు దాని నుంచి రాబడి పొందాలని చెప్పే విధానం. అది క్యాపిటలిజంకి పూర్తిగా వ్యతిరేకం. మనందరికీ స్ఫూర్తి అనే లెనిన్కి బిడ్డలు లేరు. మనమందరము లెనిన్కు బిడ్డలు లాంటి వాళ్ళని. అలాగే మన కామ్రేడ్ రంగనాయర్ గారు, మై గాడ్, ఆయన ఆశీర్వాదంతో, ఆయన అడుగుజాడల్లో మన గ్రామం, మన చిన్ని గ్రామం ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో నంబర్ 1 అవుతుందని నమ్ముతున్నాను. లాల్ సలాం. ఇంకా ఎన్ని బిస్కెట్లు వేస్తారా? సూపర్ సూపర్. ఇప్పుడు మన రాంబాబు గారు మాట్లాడతారు. అబ్బే, ఇప్పుడు నా గొంతు బాలేదండి. రండి, కాస్త మాట్లాడితే గొంతు సర్దుకుంటుంది. రండి. చచ్చాను. ఏంటి భయం వేస్తుందా? స్లిప్పులు కావాలని చెప్పిస్తారు, మళ్ళీ చదువుకో. అయ్యి బాబోయ్, నువ్వు స్పీచ్లు కూడా స్లిప్ లెట్టవా? చెప్తా పోరా. మరి చెప్పాలంటే ఈరోజు మనందరి దినం, అంటే మంచి దినం. మరి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నా పేరు రాంబాబు అండి. నాకు ఈ కమ్యూనిజము, లెనినిజము, మార్క్సిజము, క్యాపిటలిజము ఈ ఇజాలన్నీ పెద్దగా తెలియదండి. కుదిరితే పక్కోడి సాయం చేయడం, కుదరకపోతే సైలెంట్గా కూర్చోవడం తప్ప ఇలా గొప్ప గొప్పగా మాట్లాడటం నాకు చేత కాదండి. ప్రపంచం వ్యాపారంలో చాలా ముందుకెళ్ళిపోయిందండి, కానీ మనిషి కష్టం గుర్తించడంలో చాలా వెనకబడిపోయిందండి. సాయం చేయడం అంటే లాభం లేని పని కదండి, ఎందుకు చేస్తారండి? నాకు ఇది ఓ చంటి బిడ్డ తల్లి చెప్తే కానీ అర్థం కాలేదండి. ఈ సహాయాన్నే హ్యూమనిజం అంటారండి. ఒకసారి మా ఫామ్ హౌస్కి వెళ్తా ఉంటే నా కారు పాడైపోయిందండి. అక్కడ తల్లి బిడ్డల దుస్థితి చూసి నా మనసు తరుక్కుపోయిందండి. లేదు లేదు, తల్లి లేదు కదా, కొన్ని తాగుదుదా. తాగు తాగు నాను. అయ్యి నా నాన్న కదా, కొన్ని తాగి నువ్వు పడుకుంటే నేను పనికి వెళ్తా. తాగు నాన్న, నా తల్లి కదా, కొన్ని తాగు. ఏమ్మా, ఆ కళ్ళు కొన్న డబ్బులతోనే పాలు కొని పట్టచ్చు కదా. పసిపిల్లడు కళ్ళు పట్టడం తప్పని తెలీదా? పాలు లేక కాదయ్యా, కుండీల నిండా పాలున్నాయి. నేనేమో పొలంలో పనికెళ్ళాలి. వీడికి కడుపు నిండా పాలు తాపించినా అరగంగానే లెగ్స్ ఏడుస్తాడు. వీడేడుపు నాకు వినపడలేదనుకో, ఏడ్చి ఏడ్చి గొంతెండుకుపోయి ఎక్కడ చనిపోతాడో నా భయం అయ్యా.
అదే కళ్ళు తాపించి వెళ్తే తిరిగి నేను వచ్చేదాకా అలాగే పడుంటాడని నమ్మకం అయ్యా. అందుకనే తాపిస్తున్నాను. నాకు ఆ రోజే అర్థమైంది మనం ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నామా అని. దేశం వెనకపడిపోవడానికి కారణం మన దగ్గర డబ్బులు లేకపోవడం కాదు, మనలో మానవత్వం లేకపోవడం. అందుకే ఆ తల్లితో ఓ టీ స్టాల్ పెట్టించాను. ఇప్పుడు ఆమె ఓ టీ దుకాణానికి యజమానురాలు. హ, ఆ రూట్లో వెళ్లే నా 100 బస్సులు ఆ టీ స్టాల్ దగ్గరే ఆగుతాయి. దాంతో తల్లి బిడ్డ ఆనందంగా ఉన్నారు. ఇదేదో నేను చేశానని చెప్పట్లేదండి, మానవత్వం ఎంత గొప్పదో చెప్తున్నాను. నన్ను మార్చిన సంఘటన కాబట్టి గుర్తు చేసుకుంటున్నాను. ఈ హ్యూమనిజానికి ఎలాంటి రూల్స్ లేవు. ఒక మనిషి ఇంకో మనిషికి ఎంతైనా సహాయం చేసుకోవచ్చు. ఈ మానవత్వానికి మదర్ తెరిసా దగ్గర నుంచి డబ్బులు లేకపోయినా తన పడవ మీద నదిని దాటించే మన మీనన్ వరకు అందరూ బ్రాండ్ అంబాసిడర్లే. ఉంటానండి.